భారతీయ మానవ హక్కుల కమిటీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ విజయభాస్కర్, జిల్లా సహాయ కార్యదర్శి కటికం రాజురెడ్డి మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం పెహల్గాంలో భారతీయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దేశంలో టూరిస్టులపై కాల్పులు జరిపి చంపడం మానవ హక్కులకు భంగం కల్పించడమని, ఇలాంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్ లాంటి దేశం సపోర్ట్ చేయడం సరికాదని, మానవత్వం లేకుండా మనుషులను చంపుతున్న ఉగ్రవాదులకు భారతదేశ ఆర్మీ పౌరులు తగిన బుద్ది చెప్పడం ఇంతవరకు కేవలం అది ట్రయల్ గా మాత్రమే చేయడం జరిగిందని, ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ రవీందర్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి, జిల్లా మీడియా ఇన్ఛార్జి సంకి నారాయణ, రాజంపేట మండల చైర్మన్ నాగభూషణం, పాల్వంచ మండల చైర్మన్ అంబాల రవి పాల్గొన్నారు. దాని తర్వాత మన గవర్నమెంట్ దానిపై చర్యలు తీసుకొని వాళ్ళ మిలిటరీ దాని మీద వాళ్ళ ఉగ్ర స్థావరాల మీద దాడి చేసి వాళ్ళను హతమార్చడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలానే ఇంకా ముందు కూడా పూర్తిగా ఉగ్రవాద నిర్మూలన జరగాలని, మానవ హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని కోరుకుంటున్నాను. దానిపైన నరేంద్ర మోదీ గారు కూడా అన్ని దేశాలతో సంప్రదింపులు జరిపి వారిపై ఇలా తొందరగా చర్యలు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అందరి ప్రపంచ దేశాలు కూడా ఇవాళ మనకే సహకరిస్తున్నాయి. మన దేశంలో చొరబడి ఉగ్రవాదులు మన హక్కులను భంగం కల్పిస్తూ మనపై దాడులు చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. దీన్ని ఇంకా ఈ ఉగ్రవాద సంస్థ నిన్న మళ్ళీ పాకిస్తాన్ కాల్పులకు తెగబడి అక్కడ గ్రామాల్లో 13 మంది పౌరులు చనిపోవడం ఎంతో బాధగా ఉంది. దీనిపై కూడా ఇంకా తొందరగా ఇది దృష్టి సారించి తీవ్రమైన ప్రతిఘటన ఇవ్వాలని కోరుకుంటున్నాం. నమస్కారం. కామారెడ్డి జిల్లా మానవ హక్కుల కమిటీ తరఫున ఒక ప్రతిఘటన చేయాలనుకుంటున్నాం. ఏంటంటే నిన్న మొన్న అంటే 10 రోజులు 12 రోజుల కిందట పహల్గాంలో జరిగిన దుశ్చర్య అనేది అది మానవ హక్కులకు ఉల్లంఘన జరిగినట్లే. ఎందుకంటే చాలా మంది టూరిస్ట్ ప్లేస్కి ఎందుకు పోతున్నట్టే తన సంతోషాలు అక్కడ ఒక 10 వారం రోజులు నీ సంతోషంగా ఉండి వస్తా అని వెళ్తుంటే అక్కడ వాళ్ళ హక్కులను వాళ్ళు భంగం కలిగించి రోజు దుశ్చర్యకు పాల్పడి, అది కూడా మతం పేరిట అదొక మెయిన్ ముఖ్యమైన సంఘటన ఇది జరగడానికి ఏంటంటే మతం పేరిట మతం పేరు అడిగి చేయడం అనేది ఇది చాలా దుశ్చర్య. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ఈ రోజు మనం వారం రోజులు సంయమనం పాటించి మన దేశ ప్రధాని గారు అయినా ఎందుకులే అనే ఉద్దేశంతో నాగుతుంటే వాళ్ళ యొక్క దుశ్చర్యలు ఆగలేకపోతున్న కారణంగా వారు ఈరోజు దానికి ప్రతిఘటన దాడిగా ఏం చేశారంటే మన త్రివిధ దళాలు దానిపై దాడి ఏ విధంగా ఓన్లీ ఉగ్రవాద సంస్థలే ఎక్కడ ఉన్నాయి అది వెతికి మాత్రమే వాళ్ళపైన దాడి చేశాయి. మన భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే మనము పౌరులకు విఘాతం కలిగించకుండా, అక్కడున్న పౌరులు కూడా పౌరులే అనే ఉద్దేశంతో పౌరులకు విఘాతం కలిగించకుండా ఈరోజు అక్కడ దుశ్చర్య చేపట్టి ఏ విధంగా అంటే కేవలం ఎవరైతే మనకు ఇక్కడ దుశ్చర్య చేపట్టిరో ఆ ఉగ్రవాద సంస్థలపైనే దాడి చేయడం అనేది చాలా సంతోషకరమైన వార్త. దీనికోసము త్రివిధ దళాలు చేపడుతున్న ఆ యొక్క కృషి అనేది మనము ప్రతి ఒక్కరం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు మనం భారత త్రివిధ దళాలకు చేతులెత్తి నమస్కారం చేయాలి ఈ రోజు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను అర్పించైనా మన దేశ ప్రజలను కాపాడడానికి వాళ్ళు ముందుండి దూసుకుపోతున్నారంటే మనం దీన్ని శోషనీయాంశంగా పరిగణించాలని చెప్పేసి చెప్తున్నా. ఇలాంటి మానవ హక్కులకు ఉల్లంఘిస్తూ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడ పాకిస్తాన్ ఏదైతే మన దాయాది దేశం ఏదైతే ఉందో మనం పాకిస్తాన్ పైన దాడి చేయడం కాదు. ఇది మనం ఏమనుకున్నాం, ఉగ్రవాద సంస్థలను మట్టు పెట్టాలని మన ప్రధాని గారి ముఖ్య ఉద్దేశం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఉగ్రవాదులు చనిపోయిన వారిని కూడా వాళ్ళు శవయాత్రలో అధికారికంగా వాళ్ళు పాల్గొనడం అనేది ఇది చాలా చర్చించాల్సిన విషయం. ఎందుకంటే ఒక దాయాది దేశం అలా చేయడం అనేది అది ఉగ్రవాదాన్ని పోషిస్తున్నట్టుగా ప్రతి దేశానికి అది అర్థమవుతుంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన ఏ దేశంలో మనం కంపల్సరీ దానిపైన పౌరుల ఉల్లంఘనకు తోడ్పడినట్టే ఇండైరెక్ట్ గా. కాబట్టి అలాంటి చర్యలు తీసుకోవద్దు, అలాంటి వారిని మనం సపోర్ట్ చేయొద్దు. కాబట్టి దానికి అనుకూలంగా ఈ రోజు ప్రతిఘటన దాడి భారతదేశం చేస్తుంది తప్ప ఏదో దాయాది దేశం మీద మనం ఏదో యుద్ధం చేయాలనే ఉద్దేశంతో మాత్రం కాదు అనేది మేము మానవ హక్కుల కమిటీ తరఫున మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం.